తిమ్మరాజుపల్లి టీవీ. ఈ సినిమా చూడాలని ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నా. దానికి కారణం ఈ సినిమా ప్రమోషనల్ కాంటెంట్ కాదు. మా నాయనమ్మ అప్పుడప్పుడు టీవీ గురించి చెప్పే కొన్ని విషయాలు. మా నాన్న వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి టీవీ చూస్తున్నాడని మా తాతయ్య టీవీ కొనేశాడంట. అప్పట్లో టీవీ చూడడానికి కొన్ని యుద్ధాలే జరిగేవంట. అలా నేను విన్న విషయాలు ఒక కథలాగా మారి నా కళ్ళ ముందుకొస్తుంటే ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ ఉండదా చెప్పండి? దానికి ప్రమోషనల్ మెటీరియల్ కూడా తోడైంది. అదే ఎక్సైట్‌మెంట్‌తో థియేటర్‌కి వెళ్ళిన నేను కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యా. ఎందుకు ఏంటని తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక ఊరు. అక్కడ సినిమాలంటే పడి చచ్చిపోయే జనాలు. సంవత్సరానికి ఒక్కసారి టీవీ రెంట్‌కి తెచ్చుకొని నైటంతా సినిమాలు వేసుకుంటారు. అలా ఆ ఊర్లోకి ఒక టీవీ పర్మనెంట్‌గా వస్తుంది. ఆ టీవీ చుట్టూ జరిగిన కథే ఈ తిమ్మరాజుపల్లి టీవీ. బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద పాజిటివ్స్, ఐ పర్సనల్లీ వాంట్ టు అప్రిషియేట్ కిరణ్ అబ్బవరం. క్యామియో ఏం చేయలేదులెండి. ఒక సినిమాలో 40 మందికి పైగా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ 40 మందిలో ఒక డజన్‌కి పైగా క్యారెక్టర్స్‌కి మంచి స్క్రీన్ టైమ్ దొరికింది. వాళ్ళలో చాలా మంది బాగా చేశారు. అండ్ ఫర్ షూర్ ఈ సినిమా తర్వాత వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ కూడా వస్తుండొచ్చు. ఆ కాస్టింగ్ వల్ల ఏమైందంటే మూవీకి ఒక ఫ్రెష్‌నెస్ వచ్చింది. ఫేసెస్ కొత్తగా ఉండడం వల్ల మనకి ఎక్కడా కూడా ఒక ఆర్టిఫిషియాలిటీ కనపడలేదనమాట. ఊర్లో జనాలు ఎలా ఉంటారో ఆ సినిమాలో యాక్టర్స్ కూడా అలానే ఉన్నారు. అండ్ యాక్టింగ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, కాన్సెప్ట్ అండ్ సెటప్ బాగుండింది. స్టార్టింగ్ 30 మినిట్స్ చాలా ఫ్రెష్‌గా ఉంటది. అండ్ మన మొహంలో అలా ఒక స్మైల్ ఉంటది. జనాలు ఎంత ఇన్నోసెంట్‌గా ఉండేవాళ్ళా, వాళ్ళ మధ్య ఉండే బాండింగ్, ఒక సినిమా చూడడానికి ఆరు బయట సరదాగా కూర్చొని నచ్చిన సినిమాలు పెట్టుకొని చూస్తుంటే ఆ ఆనందం, బేసిక్‌గా మనం ఒక 10 మంది థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తేనే సినిమా ఎలా ఉన్నా కూడా ఒక వైబ్ అయితే ఉంటది. అలాంటిది ఒక 100 మంది తెలిసిన వాళ్ళతో ఒక సినిమా చూస్తే అలా వచ్చే కమ్యూనిటీ ఎక్స్‌పీరియన్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది చెప్పండి. ఎనీవేస్, టెక్నాలజీ వల్ల వి ఆర్ యాక్చువల్లీ మిస్సింగ్ ఇట్. సాంగ్స్ జెన్యూన్‌లీ చాలా బాగున్నాయండి. ఎక్కడా కూడా ఫ్లో అయితే బ్రేక్ చేయకుండా అలా స్టోరీతో పాటే సాంగ్స్ కూడా వెళ్తాయి. ఎస్పెషల్లీ లాస్ట్ సాంగ్ నాకు తెగ నచ్చేసింది. ఆ లిరిక్స్, ఆ వోకల్స్, ఆ మ్యూజిక్ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. అండ్ బాలకృష్ణ గారిది ఒక రీమిక్స్ సాంగ్ ఉండింది. అదే 'పాలకొల్లు పాప నీ పైట జారువేళ' థియేటర్‌లో మంచి వైబ్ ఇచ్చింది. వైబ్ అంటే గుర్తొచ్చింది. మ్యూజిక్ చాలా బాగుండింది. ఎక్స్‌పీరియన్స్‌ని ఎన్హాన్స్ చేయడానికి మాక్సిమం ట్రై చేశారు మ్యూజిక్ డైరెక్టర్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకి ఎంత కావాలో అంత పెట్టారు. అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఇస్ ఇంప్రెసివ్. ఆ ఊరు, సినిమాకి తగ్గట్టు టోను, ఆ అట్మాస్ఫియర్ తీసుకొని రావడానికి ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అండ్ టెక్నికాలిటీస్ లైక్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ బాగుండింది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, ఫస్ట్ 30 మినిట్స్ తర్వాత అలా వెళ్ళే కొద్దీ న్యాచురాలిటీ అయితే తగ్గిపోతూ వెళ్తది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో సినిమా జాన్రాయే మార్చేసే ప్రయత్నం జరిగింది. డ్రామా నుండి ఏదో వీళ్ళని సెటప్ అండ్ పే ఆఫ్స్ పెట్టి థ్రిల్ చేసేద్దాం అనే దాంట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు మూవీ టీమ్. కాన్ఫ్లిక్ట్ రివీల్ అయ్యాక ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్నీ ఓకే. ఇది సెటప్, దీనికి పే ఆఫ్ ప్రీ క్లైమాక్స్‌లో వస్తది. ఓకే. ఇది మనల్ని కావాలనే కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు అని ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఆల్మోస్ట్ అన్ని సీన్స్ మనకి క్లియర్‌గా అర్థమైపోతాయి. క్యారెక్టర్స్ మధ్య వచ్చే డ్రామాతో సినిమా నడుస్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలా అస్సలుండదు. ట్రైలర్‌లో చూపించిన డ్రామా సినిమాలో అయితే లేదు. ఆ డ్రామా అనేది మిస్ అవ్వడం వల్ల ఎమోషనల్ సీన్స్ కూడా వర్క్ అవ్వలేదు. ఏదో అయిపోతుందిలే, లాస్ట్‌కి ఎలానో తెలిసిపోతది. ఎందుకో మనకు ఆల్రెడీ ముందే తెలుసు. అదంతా ఆల్రెడీ స్టార్టింగ్ సెటప్ పోర్షన్స్‌లోనే క్యారెక్టర్స్ బిహేవియర్ పెట్టి చెప్పేయొచ్చు. వీళ్ళే చేస్తున్నారు అని. దానికి రీజన్ కూడా ఇదే అని. అలా ఓపెన్ బనానా పుట్టిన్ మౌత్. అంటే అసలు థ్రిల్ జోనర్‌లోకి వెళ్ళకుండా ఉండాల్సింది. మళ్ళీ ఆ రివీలేషన్స్ అయితే ఏదో ట్విస్టర్ లాగా చేశారు. సెకండ్ హాఫ్ మధ్యలోనే అర్థమైపోతది. అసలు హీరో క్యారెక్టర్ అంత డంబ కూడా కాదు అని. చాలా తెలియని వాడిలాగానే చూపిస్తారు. మరి ఆ సీన్‌లో ఆ తెలివి ఎటైపోతుందో, ఎటుపోతుందో. పెర్ఫార్మన్సెస్ పరంగా ఎవ్రీవన్ గేవ్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ చెప్పాగా, ఇట్ డజంట్ ఫీల్ లైక్ దే వర్ యాక్టింగ్. అందరూ వాళ్ళ క్యారెక్టర్‌కి ఎంత కావాలో అంత చేశారు. ఓవరాల్‌గా చెప్పాలంటే నచ్చలేదు గైస్. డిసప్పాయింట్ అయితే అయ్యా. యాక్చువల్లీ ప్రాపర్ డ్రామా పడుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. అనవసరంగా మిస్టరీ, థ్రెడ్ కనెక్టింగ్ ఇవన్నీ పెట్టుకొని మంచి కాన్సెప్ట్‌ని డీవియేట్ చేశారు అనిపించింది. అండ్ ఎమోషన్స్ కూడా అస్సలు వర్క్ అవ్వలేదు. ఇదే ఈరోజు లాస్ట్ రివ్యూ. బ్యాడ్ బై కార్తీక్‌కి వెళ్దాం అనుకున్నా. బట్ అస్సలు ఓపిక లేదు. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.